హలో హాయ్ వెల్కమ్ టు ఎడ్యుహంట్ ఐఐటి అండ్ నీట్ ఫౌండేషన్ క్లాసెస్. నా పేరు సుకుమార్. మనం 9th క్లాస్ మాడ్యూల్ 1 కెమికల్ బాండింగ్ చాప్టర్లో ఉన్నాం. అందులో భాగంగా మనం ప్రీవియస్ క్లాస్లో లూయిస్ కాన్సెప్ట్ లేదా లూయిస్ డాట్ స్ట్రక్చర్స్ తెలుసుకున్నాం. పర్టికులర్గా చెప్పాలంటే దీని ముందు క్లాస్లో అసలు లూయిస్ డాట్ స్ట్రక్చర్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, లూయిస్ సింబల్స్ ఎలా రాస్తాం, ఆ సింబల్స్ని వాడుకొని ఒక అయోనిక్ కాంపౌండ్లో అయోనిక్ బాండ్ని ఎలా రిప్రజెంట్ చేస్తాం అని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఐ హోప్ మీకు అది అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ క్లాస్లో మనం అదే లూయిస్ కాన్సెప్ట్ని అప్లై చేసి అదే లూయిస్ సింబల్స్ని వాడుకొని కోవలెంట్ బాండ్ని కూడా అర్థం చేసుకోబోతున్నాం. అయితే ఒకవేళ మీలో ఎవరైనా సరే ఆ ప్రీవియస్ క్లాస్ చూడకుండా డైరెక్ట్గా ఇక్కడికి వస్తే దయచేసి ఆ క్లాస్ ఆ బిగినింగ్ నుంచి అంటే కెమికల్ బాండింగ్ క్లాసెస్ వరుసగా చూసి రావాలని కోరుకుంటున్నాను. ఓకేనా, లెట్ స్టార్ట్ ద క్లాస్. మనకు లూయిస్ థియరీ ఫర్ ద ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ కెమికల్ బాండ్ ఆర్ ఫర్ ద స్టడీ ఆఫ్ కెమికల్ బాండ్ ఇన్ ఎనీ మాలిక్యూల్, లూయిస్ థియరీ అనేది లూయిస్ డాట్ స్ట్రక్చర్స్ని వాడుకుని మనం డిస్కస్ చేస్తున్నాం. అయితే అయోనిక్ బాండ్ విషయంలో మనకు కోసెల్ అండ్ లూయిస్ వీళ్ళిద్దరు కాంట్రిబ్యూషన్ అనమాట. అంటే లూయిస్ డాట్ స్ట్రక్చర్స్తో అయోనిక్ బాండ్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎవరిద్దరు పనిచేశారు, కోసెల్ లూయిస్ అనుకోవచ్చు. బట్ కోవలెంట్ బాండ్ కోసం కోసెల్ అండ్ లాంగ్ముయర్, LANGMUIR, సో లాంగ్ముయర్ వాళ్ళిద్దరు కూడా. బట్ ఎనీహౌ మనం లూయిస్కి చాలా ఎక్కువ పేరు వచ్చేసింది. ఈ విషయంలో మనం లూయిస్ డాట్ స్ట్రక్చర్స్ లేదా లూయిస్ స్ట్రక్చర్ అంటే సరిపోతుంది. ఓకేనా, ఎస్. ముందుగా లూయిస్ కాన్సెప్ట్ అనగానే మనం ఎక్కువగా వర్రీ అవ్వడానికి ఏమీ లేదు. ఒకటే, నువ్వు ఏ మాలిక్యూల్ రాసినా ఏ మాలిక్యూల్కి స్ట్రక్చర్ వేసినా ఒక ఎయిమ్తో పని చేయాలి. ఏంటంటే ఆ మాలిక్యూల్లో ఉన్న యాటమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి వ్యాలెన్సీ షెల్లో అంటే అవుటర్ మోస్ట్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ రావాలి. అదే కదా, ప్రతి యాటము అవుటర్ మోస్ట్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ తెచ్చుకునే ప్రాసెస్లోనే మరో యాటమ్తో బాండ్ అవుతుందని చెప్పి లూయిస్ ప్రపోజ్ చేశారు కదా. సో అదే ఎయిమ్తో మనం స్ట్రక్చర్స్ గీయబోతున్నాం. ఫర్ సపోజ్ O2 మాలిక్యూల్ అన్నాను అనుకోండి. అంతకన్నా సింపుల్ మాలిక్యూల్తో మొదలు పెడతాను. హైడ్రోజన్కి ఎలాగో కుదరదు, అవుటర్ మోస్ట్ షెల్ 1 ఎలక్ట్రాన్. Cl2తో స్టార్ట్ చేద్దాం, క్లోరిన్ Cl2. అవునా, 2 క్లోరిన్ యాటమ్స్ ఉన్నాయి, క్లోరిన్. ఓకేనా, నార్మల్గా క్లోరిన్ వ్యాలెన్సీ షెల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటి, 3s2 3p5. అంటే అవుటర్ మోస్ట్ షెల్లో 7 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అవునా, ఎస్. ఆ 7 ఎలక్ట్రాన్స్ మనం ఇక్కడ రాయాలి. ఇప్పుడు 1 2 3 4 5 6 7 ఎలక్ట్రాన్స్ రాస్తున్నాం. ఇక్కడ అన్పేడ్ ఎలక్ట్రాన్ ఇటువైపు ఉంది కదా, సో దాన్ని కొంచెం నేను అటువైపు వచ్చేలా కూడా రాస్తాను, ఈజీగా ఉంటుంది. 1 2 3 4 5 6 7th ఎలక్ట్రాన్. ఓకేనా, అట్లాగే ఇప్పుడు కూడా 1 2 3 4 5 6 7th ఎలక్ట్రాన్. ఓకేనా, ఎస్. ఇప్పుడు విషయం ఏంటి, ఈ యాటమ్ వ్యాలెన్సీ షెల్లో 7 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఆ యాటమ్ వ్యాలెన్సీ షెల్ అంటే ఈ చుట్టుపక్కల ఉన్న స్పేస్ అంతా అనుకోండి. ఓకేనా, 7 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళిద్దరికీ ఆక్టెక్ట్ రావాలంటే ఏంటి, ఇదిగో ఈ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా, ఈ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్. ఇప్పుడు దీన్ని మనం ఒక ఎలక్ట్రాన్ పెయిర్ అనొచ్చు, ఎలక్ట్రాన్ పెయిర్ 3 పెయిర్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా ఎలక్ట్రాన్ పెయిర్ 3 పెయిర్స్ ఉన్నాయి. అవునా, కానీ ఈ మధ్యలో అన్పేర్డ్ ఎలక్ట్రాన్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఈ 2 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ని ఈ 2 యాటమ్స్ షేర్ చేసుకుంటాయి అన్నమాట. షేర్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది, ఆ పెయిర్ ఈ యాటమ్కి చెందుతుంది, ఆ యాటమ్కి చెందుతుంది. ఆ విధంగా మనం లెక్క చూస్తే 1 2 3 4 5 6 7 8 అంటూ తినకు ఆక్టెక్ నిండుతుంది, తనకు కూడా ఆక్టెక్ నిండుతుంది. ఆ విధంగా అంటే దాన్ని రిప్రజెంట్ చేసేది ఎలాగంటే క్లోరిన్ యాటమ్, ఆ పక్కనే మరో క్లోరిన్ యాటమ్. అప్పుడు 1 2 3 4 5 6 7 8 రాశాను. 1 2 3 4 5 6 7 8. అంటే మీరు గమనిస్తే ఈ మధ్యలో ఉన్న 2 ఎలక్ట్రాన్స్లో ఒక ఎలక్ట్రాన్ ఒక క్లోరిన్ది, ఇంకో ఎలక్ట్రాన్ మరో క్లోరిన్ది. కానీ ఇప్పుడు వాళ్ళిద్దరూ ఈక్వల్గా షేర్ చేసుకున్నారు. ఆ విధంగా వాళ్ళ మధ్య ఆక్టెక్ట్ వచ్చిందనమాట. ఓకేనా, అయితే
ఇలానే రిప్రజెంట్ చేయాలా అంటే కొన్నిసార్లు డాట్స్తో పాటు స్టార్ సింబల్ కూడా వాడుతూ ఉంటారు. ఏదేమైనా సింపుల్గా అర్థమవుతుంది, అవునా? అండ్ ఇంకేమైనా రిప్రజెంట్ చేసే మెథడ్ ఉందా అంటే ఇదిగో చూడండి, రెండు యాటమ్స్ మధ్య మనకి ఇక్కడ ఎలక్ట్రాన్ పేర్స్ కనిపిస్తున్నాయి కదా. ఈ ఎలక్ట్రాన్ పేర్స్ రెండు రకాలు. ఒకటి లోన్ పేర్స్, ఇంకొకటి బాండ్ పేర్స్. ఎలక్ట్రాన్ పేర్స్ రెండు రకాలు, ఒకటి లోన్ పేర్స్, బాండ్ పేర్స్. సార్ ఏంటి సార్ బాండ్ పేర్ అంటే, ఇదిగో రెండు యాటమ్స్ మధ్య షేరింగ్లో ఉన్న పేర్ బాండ్ పేర్. రెండు యాటమ్స్ మధ్య షేరింగ్లో ఉన్న పేర్ బాండ్ పేర్. ఎవరు షేర్ చేసుకోకుండా ఉంది కదా, ఇప్పుడు ఈ యాటమ్ మీద 3 పేర్లు ఉన్నాయి, అది ఎవరు షేర్ చేసుకోవట్లా, కేవలం ఆ యాటమ్కే చెందుతాయి, అవి లోన్ పేర్స్. ఓకేనా? అయితే ఈ రెండింటి మధ్య ఆ బాండ్ పేర్ని కొన్నిసార్లు మనం ఇలా ఒక సింపుల్ గీతతో రిప్రజెంట్ చేసేయచ్చు. బాండ్ పేర్ని సింపుల్ ఒక గీతతో రిప్రజెంట్ చేసి లోన్ పేర్స్ని డాట్స్ రూపంలో రాసేయచ్చు. ఇలా రాసినా కూడా కరెక్టే. ఇప్పుడు దీన్ని కీకులే స్ట్రక్చర్ అంటారు. కీకులే స్ట్రక్చర్ అని రాస్తుంటారు. ఓకేనా? అంటే లూయిస్ డాట్ స్ట్రక్చర్లో బాండ్ పేర్ని ఒక లైన్తో రిప్రజెంట్ చేస్తే అప్పుడు అది కీకులే స్ట్రక్చర్ అవుతుంది. ఏది ఏమైనా ఇదిగో ఇప్పుడు మనం Cl2 మాలిక్యూల్ని లూయిస్ డాట్ స్ట్రక్చర్తో ఎక్స్ప్లెయిన్ చేసాం, అంటే కోవలెంట్ బాండ్ని ఎక్స్ప్లెయిన్ చేసాం, అవునా? ఏది ఏమైనా సింగిల్ బాండే కదా కనిపిస్తుంది. డబుల్ బాండ్ సంగతి ఏంటి సార్ అంటే డబుల్ బాండ్ అయినా అంతే. ఫర్ ఎగ్జాంపుల్ O2 మాలిక్యూల్ రాస్తాను ఇక్కడ. O2 మాలిక్యూల్ అంటే 2 ఆక్సిజన్ యాటమ్స్ ఉన్నాయి, అవునా? ఆక్సిజన్ అవుటర్ మోస్ట్ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 2s2 2p4 అంటే 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయన్నమాట. 6 ఎలక్ట్రాన్స్ 1 2 3 4 5 6 1 2 3 4 5 6. ఓకేనా? ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి ఎన్ని ఎలక్ట్రాన్స్ షేర్ చేసుకుంటే ఆక్టెక్ట్ వస్తుంది? 1 2 3 4 5 6. 6 ఉన్నాయి అంటే ఇంకొక 2 ఎలక్ట్రాన్స్ కావాలి. ఇందాక ఒక ఎలక్ట్రాన్ షేర్ చేసుకుంటే ఒక పెయిర్ వచ్చింది కదా. ఇప్పుడు ఈ ఒక్క ఎలక్ట్రాన్ని షేర్ చేసుకోవడం వల్ల ఈ పెయిర్ మొత్తం తనకు వచ్చింది. అట్లాగే ఒక ఎలక్ట్రాన్ షేర్ చేసుకుంటే ఒక పెయిర్ వచ్చినప్పుడు 2 ఎలక్ట్రాన్స్ కావాలంటే 2 ఎలక్ట్రాన్స్ షేర్ చేసుకోవాలి. అదిగో ఇప్పుడు ఈ 2 ఎలక్ట్రాన్లు షేర్ చేసుకోవాల్సి వస్తుంది. ఎట్లా? దాన్ని రిప్రజెంట్ చేయండి పక్కన. ఆక్సిజన్ 1 2 3 4 5 6 1 2 3 4 5 6. అవునా? లూయిస్ డాట్ స్ట్రక్చర్. అదే మనం కీకులే స్ట్రక్చర్ రాసుకున్నాం అనుకోండి, సింపుల్గా ఆక్సిజన్కి మధ్య బాండ్ పేర్ అండ్ 2 లోన్ పేర్స్ రాసాం. మీకు ఒక డౌట్ కూడా వస్తుందన్న, లోన్ పేర్స్ని ఇలా పైన కింద రాయాలా, పక్కన రాయకూడదా అంటే ఏం పర్లేదు. మీరు రాయాలనుకుంటే ఇదిగో ఇలా కూడా రాసుకోవచ్చు, ఏం ఇబ్బంది లేదు. సరేనా? ఇలా కూడా రాసుకోవచ్చు మీరు, అన్నీ కరెక్టే. సో ఇది లోన్ పేర్ బాండ్ పేర్. ఇప్పుడు ఈ మధ్య ఈ ఆక్సిజన్కి ఆక్టెక్ట్ కంప్లీట్ అయిందా లేదా ఎలా తెలుస్తుంది చూడండి. ఇప్పుడు ఈ ఆక్సిజన్కి అంటే ఈ మధ్యలో ఉన్న బాండ్ పేర్ షేరింగ్లో ఉంది కదా, ఎలా? 1 2 3 4 5 6 7 8. అవునా? ఆ ఆక్సిజన్కి అంతే, 1 2 3 4 5 6 7 8 అట్లా అన్నమాట. ఓకేనా? ఇలా. సో డబుల్ బాండ్ అయినా సార్ ట్రిపుల్ బాండ్ చేయలేమా? ట్రిపుల్ బాండ్ కూడా చేసేయచ్చు మనం. ట్రిపుల్ బాండ్ ఫర్ ఎగ్జాంపుల్ నైట్రోజన్ NN. నైట్రోజన్ అవుటర్ మోస్ట్ 2 నైట్రోజన్ ఐటమ్స్ ఇలా పక్కన రాయండి. నైట్రోజన్ వ్యాలెన్సీ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 5 ఉంటాయి. 2s2 2p3 5 ఉంటాయి. ఆ 5 ఎలా రాస్తున్న కొద్దీ మీకు అలవాటు అయిపోతుంది. 1 2 3 4 5. ఒకవేళ ఇలా రాశాను అనుకోండి, ఓకేనా? ఆ తర్వాత అంటే రాసేటప్పుడు సార్ ఇది ఒక్కొక్కసారి ఒక్కో ఆర్డర్లో రాస్తున్నారని మీకు అనిపిస్తుంది. నేను సింబల్స్ మీకు నేర్పించినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నైట్రోజన్ అవుటర్ మోస్ట్ షెల్లో 5 ఎలక్ట్రాన్స్ కదా. అవుటర్ మోస్ట్ షెల్లో 5 ఎలక్ట్రాన్స్ 1 2 3 4 5. అవునా? ఇప్పుడు అలా కదా రాశాను యాక్చువల్గా. మరి ఇంకో నైట్రోజన్ పరిస్థితి ఏంటి? ఇంకో నైట్రోజన్ కూడా అంతే, 1 2 3 4 5. మీరు చూస్తే ఒక పెయిర్ రాశాను, ఇంకో పెయిర్ రాశాను.
ఇంకా 3 కూడా అన్పేర్డ్గా కనిపిస్తున్నాయి. అండ్ రెండో విషయం, ఇప్పుడు నైట్రోజన్ అవుటర్ మోస్ట్ షెల్లో అంటే వ్యాలెన్సీ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 1 2 3 4 5 ఉన్నాయి. ఆక్టెక్ట్ రావాలంటే ఇంకా 5 ఉన్నాయి కదా, ఇంకెన్ని కావాలి? ఇంకా 3 కావాలి. 3 కావాలంటే తన దగ్గర ఉన్న 3 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ని షేర్ చేసుకోవాలి. 3 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ని షేర్ చేసుకోవాలి. దానికి తగ్గట్టుగా మనం రాసేసుకుంటాం. ఎట్లా రాసుకుందాం? నైట్రోజన్ అవుటర్ మోస్ట్ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్? 2s2 2p3 అంటే 5 ఎలక్ట్రాన్స్. 1 2 3 4 5 రాసేయండి. అలా నైట్రోజన్ అవుటర్ మోస్ట్ షెల్లో 1 2 3 4 5. ఓకేనా? అంటే ఇప్పుడు షేరింగ్లో ఇదిగో ఇది చక్కగా చూడండి. ఇప్పుడు చక్కగా షేర్డ్ పేరు ఏందో, మొత్తం 3 పేర్లు షేర్ అయినట్టు, మొత్తం 3 పేర్లు షేర్ అయినట్టు. ఇదొక పేరు, ఇదొక పేరు, ఇదొక పేరు, ఇదొక పేరు. 3 పేర్లు షేర్ అవుతున్నట్టే. 3 బాండ్ పేర్లు, ఒక లోన్ పేరు ఉంది. ఇప్పుడు ఈ నైట్రోజన్కి ఆక్టెట్ కంప్లీట్ అయిందంటే 1 2 3 4 5 6 7 8. ఈ నైట్రోజన్కి ఆక్టెట్ కంప్లీట్ అయింది. అట్లాగే ఆ నైట్రోజన్కి 1 2 3 4 5 6 7 8. ఈక్వల్ స్ట్రక్చర్ రాసేద్దామా? అంటే నైట్రోజన్ రాసి 3 సింగిల్ బాండ్స్ రాసేస్తాం. ఒక లోన్ పేరు రాస్తాం. ఈ విధంగా అనమాట. సో ఏది ఏమైనా ఇప్పటి వరకు అంటే డయాటమిక్ మాలిక్యూల్స్ తీసుకున్నాం. అంటే 2 ఆటమ్స్ మధ్య సింగిల్ బాండ్, 2 ఆటమ్స్ మధ్య డబుల్ బాండ్, 2 ఆటమ్స్ మధ్య ట్రిపుల్ బాండ్. సో సింగిల్ బాండ్ రావాలా, డబుల్ బాండ్ రావాలా, ట్రిపుల్ బాండ్ రావాలా అనేది దేన్ని బట్టి డిసైడ్ అవుతుంది అంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ పంచుకుంటే ఆక్టెక్ట్ వస్తుంది అనే దాన్ని బట్టి డిసైడ్ అవుతుంది. క్లోరిన్లో అవుటర్ మోస్ట్ షెల్లో ఆల్రెడీ 7 ఉన్నాయి, ఇంకా 1 పంచుకుంటే ఆక్టెక్ట్ వచ్చేస్తుంది, అందుకే సింగిల్ బాండ్. ఆక్సిజన్ వ్యాలెన్సీ షెల్లో 6 ఉన్నాయి, ఇంకా 2 కావాలి, కాబట్టి 2 పంచుకుంటే 2 వస్తాయి. ఇదిగో పంచుకోవడం అంటే ఎట్లా? ఈ ఆటమ్ 2 ఎలక్ట్రాన్లు కాంట్రిబ్యూట్ చేస్తే ఆ ఆటమ్ కూడా 2 ఎలక్ట్రాన్లు కాంట్రిబ్యూట్ చేస్తుంది. కాబట్టి మనం 2 ఎలక్ట్రాన్లు కాంట్రిబ్యూట్ చేస్తే పక్కవాడు కూడా 2 ఎలక్ట్రాన్లు కాంట్రిబ్యూట్ చేస్తాడు. ఈ 2 ఆ 2 కలిపి 4 ఇద్దరం షేర్ చేసుకుంటాం. ఆ ప్రాసెస్లో మనం ఎన్ని ఎలక్ట్రాన్లు కాంట్రిబ్యూట్ చేస్తే మనకు అన్ని దక్కుతాయి కదా. క్లోరిన్ వ్యాలెన్సీ షెల్లో 7 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఆక్టెక్ట్ కావాలంటే ఇంకో 1 కావాలి, కాబట్టి అది 1 ఎలక్ట్రాన్ కాంట్రిబ్యూట్ చేసింది, సింగిల్ బాండ్. ఆక్సిజన్ వ్యాలెన్సీ షెల్లో 6 ఉన్నాయి, 2 కావాలి, కాబట్టి 2 ఎలక్ట్రాన్లు కాంట్రిబ్యూట్ చేసింది, డబుల్ బాండ్. మరి నైట్రోజన్ వ్యాలెన్సీ షెల్లో 3 ఉన్నాయి, నైట్రోజన్ వ్యాలెన్సీ షెల్లో 5 ఉన్నాయి, 3 కావాలి. 8 అవ్వాలంటే 3 కావాలి, కాబట్టి అవుటర్ మోస్ట్ షెల్లో ఉన్న 3 ఎలక్ట్రాన్ షేర్ చేసుకున్నాం, కాంట్రిబ్యూట్ చేసింది షేర్, ట్రిపుల్ బాండ్. సో ఈ విధంగా డబుల్ బాండ్ రావాలా, సింగిల్ బాండ్ రావాలా, ట్రిపుల్ బాండ్ రావాలా అనేది చాలా చక్కగా డిసైడ్ అవుతుంది మనం ఆక్టెక్ట్ రూల్ ప్రకారం డిస్కస్ చేస్తే. అంటే ఏ ఆటమ్స్ ఏ మాలిక్యూల్స్లో అయితే ఈ ఆక్టెక్ట్ రూల్ బాగా పనిచేస్తుందో అక్కడ. ఓకేనా? ఎస్, కొంచెం 2 ఆటమ్స్ కన్నా ఎక్కువ ఆటమ్స్ ఉన్న ఎగ్జాంపుల్కి వెళ్దాం. ఓకేనా? అప్పుడు ఒక టెక్నిక్ కూడా చెప్తాను. ఇప్పుడు డబుల్ బాండ్, ట్రిపుల్ బాండ్, ఇప్పుడు 2 ఆటమ్స్ అనుకోండి, ఆ డబుల్ బాండ్లు ఎన్ని ఉంటాయి, ఆ డబుల్ బాండ్ ఎక్కడ రావాలన్న క్వశ్చన్ పెద్దగా రాదు. ఎందుకని? 2 ఆటమ్స్ వాళ్ళిద్దరికీ ఆక్టెక్ట్ రావాలంటే 3 ఎలక్ట్రాన్లు పంచుకున్నాయంటే ఆ ట్రిపుల్ బాండ్ రావాలి, ఆ ట్రిపుల్ బాండ్ వీళ్ళిద్దరి మధ్య రావాలి, ఇంకొక అవకాశం లేదు. కానీ ఎప్పుడైతే 3వ ఆటమ్ వస్తుందో అక్కడి నుంచి ఆ డబుల్ బాండ్ ఎక్కడ ఉండాలి, ట్రిపుల్ బాండ్ ఎక్కడ ఉండాలి, ఓకేనా? ఏది డబుల్ బాండ్, ఏది ట్రిపుల్ బాండ్ అనే క్వశ్చన్ కూడా అరైజ్ అవుతుంది. ఓకేనా? దానికి ఎట్లా మనం ఆ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయొచ్చో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ O3. దీనికి నేను ఒక మెథడ్ చెప్తాను, ఆ మెథడ్ యాజ్ ఇట్ ఈజ్ ఫాలో అయిపోండి, సరేనా? మెథడ్ ఏంటంటే, ముందుగా ఏదైతే మీ మాలిక్యూల్ మీ కళ్ళ ముందు ఉందో ఈ మెథడ్ ఇందాక నేను చెప్పిన మాలిక్యూల్స్ కూడా అప్లై అవుతుంది, కాకపోతే అవి సింపుల్ మాలిక్యూల్స్ కాబట్టి ఈజీగా అయిపోతుంది అక్కడ. ఇప్పుడు O3 ఉంది కదా, ముందు మీరు ఏం చేయాలంటే మీ కళ్ళ ముందు ఏదైతే మాలిక్యూల్ ఉందో ఆ మాలిక్యూల్లో ఎన్ని ఆటమ్స్ ఉన్నాయో ఆ ఆటమ్స్ అన్నిటికీ కలిపి టోటల్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ కౌంట్ చేయాలి. మీరు ఏం చేయాలి?
టోటల్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ కౌంట్ చేయాలి. వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అంటే O3లో 3 యాటమ్స్ ఉన్నాయి, 3 ఆక్సిజన్ యాటమ్స్ ఉన్నాయి. ఆక్సిజన్ యాటమ్ వ్యాలెన్స్ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 6 ఉంటాయి కదా, 2s2 2p4, 3 6 are 18 అలా అనమాట. అంటే 18 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. టోటల్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ కౌంట్ చేసుకోండి. నాన్న మళ్ళీ చెప్తున్నాను, లూయిస్ డాట్ స్ట్రక్చర్ 2 యాటమ్స్ వరకు మనకు ఈజీగా గీసేస్తుంటాం. ఈ యాటమ్కి ఆ యాటమ్కి ఆక్టెక్ట్ రావాలంటే ఎన్ని ఎలక్ట్రాన్లు పంచుకోవాలి అర్థమైపోతుంటుంది. వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ లెక్కేసుకుంటే అర్థమైపోద్ది. ఎన్ని ఎలక్ట్రాన్స్ పంచుకుంటే అన్ని బాండ్లు వస్తుంటాయి, ఈజీ. కానీ డయాటమిక్ దాటి ట్రయాటమిక్, టెట్రాయాటమిక్ అలా వేసేటప్పుడు లూయిస్ స్ట్రక్చర్ గీయడానికి నేను ప్రొసీజర్ చెప్తున్నాను, జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ముందేం చేయాలి? ఆ మాలిక్యూల్లో ఎన్ని యాటమ్స్ ఉన్నాయో వాటన్నిటికీ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ కౌంట్ చేయండి. ఆ తర్వాత గుర్తుపెట్టుకోండి, డబుల్ బాండ్ అంటున్నాము, ట్రిపుల్ బాండ్ అంటున్నాం కదా, అందులో మీకు ఒక విషయం చెప్తాను, తర్వాత దానికి మీకు ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తాను. ఎప్పుడైనా పిల్లలు మీకు ట్రిపుల్ బాండ్ కనపడితే, ట్రిపుల్ బాండ్లో ఒక బాండ్ సిగ్మా, మిగతా 2 బాండ్స్ని పై బాండ్స్ అంటారు. ఎందుకంటారు ఏంటి అనేది తర్వాత వ్యాలెన్స్ బాండ్ థియరీలో మనం డిస్కస్ చేద్దాం. కానీ అర్థం చేసుకోండి, ట్రిపుల్ బాండ్లో ఒకటి సిగ్మా అయితే 2 పై, మళ్ళీ పైనున్నవే పై అని కాదు, ఈ మూడిట్లో ఒకటి సిగ్మా మిగతా 2 పై. అలాగే డబుల్ బాండ్ ఉంటే ఒకటి సిగ్మా బాండ్ ఇంకొకటి పై బాండ్. డబుల్ బాండ్లో ఒకటి సిగ్మా ఒకటి పై. సింగిల్ బాండ్ ఉందంటే ఎప్పుడు సిగ్మానే, అంటే సింగిల్ బాండ్ ఎప్పుడు పై బాండ్ అవ్వదు. పై బాండ్ అంటే మాకు తెలియదు సార్, నో ప్రాబ్లం, ఇంతే. నేను ఎంత చెప్పానో అంతే గుర్తుపెట్టుకోండి, టెక్నిక్లో ఉపయోగపడుతుంది. ఏం చెప్పాను రా? ఒకటే బాండ్ ఉంటే సిగ్మా, డబుల్ బాండ్ ఉంటే ఒకటి సిగ్మా ఒకటి పై. ట్రిపుల్ బాండ్లో ఒకటి సిగ్మా 2 పై. ట్రిపుల్ బాండ్లో ఒకటి సిగ్మా బాండ్ మిగతా 2 పై బాండ్స్. ఓకేనా? ఎస్. అయితే ఒకసారి అయితే ఇప్పుడు ఏంటి దీన్ని ఇప్పుడు నేను ఎలా వాడుకోబోతున్నా అర్థం చేసుకోండి. ఇప్పుడు మనం ఏ మాలిక్యూల్కి అయితే స్ట్రక్చర్ గీయబోతున్నామో ఆ మాలిక్యూల్లో పై బాండ్స్ ఎన్ని రాబోతున్నాయో తెలియాలి. ఆ పై బాండ్స్ బట్టి డబుల్ బాండ్ వేయాలా ట్రిపుల్ బాండ్ వేయాలా తెలుస్తుంది. దానికి అర్థమైందా? ఇది ఎందుకు చెప్పానంటే మనం తీసుకున్న మాలిక్యూల్లో పై బాండ్స్ ఎన్ని రాబోతున్నాయో తెలిస్తే మనకు డబుల్ బాండ్ వేయాలో ట్రిపుల్ బాండ్ వేయాలో అది అర్థమవుతుంది అనమాట. దానికోసం మీకు ఒక ఫార్ములా ఇస్తున్నాను, నోట్ చేసుకోండి. 6n + 2 = P. సార్ P ఏంటి సార్? Pని P ఫర్ క్యాలిక్యులేటింగ్ పై ఎలక్ట్రాన్ అనుకోండి, అంతే. ఇందులో n ఏంటి సార్ అంటే n = నెంబర్ ఆఫ్ యాటమ్స్. n అంటే నెంబర్ ఆఫ్ యాటమ్స్ రా, నెంబర్ ఆఫ్ యాటమ్స్, బట్ ఎక్స్క్లూడింగ్ హైడ్రోజన్. ఒకవేళ హైడ్రోజన్ ఉంటే కౌంట్ చేయకండి. నానా ఈ ఫార్ములా ఎందుకు? పై బాండ్స్ ఏమైనా ఉన్నాయా, ఉంటే ఎన్ని ఉన్నాయో తెలుసుకోవడానికి ఫార్ములా. ఓకే, ఈ ఫార్ములాలో n ఏంటి? n అంటే మాలిక్యూల్లో ఉన్న మొత్తం యాటమ్స్ నెంబర్. n అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ యాటమ్స్. కానీ హైడ్రోజన్ ఉంటే కౌంట్ చేయకు, ఎక్స్క్లూడింగ్ హైడ్రోజన్. అర్థమైంది కదా? ఎస్. సరేనా? ఎస్. ఇప్పుడు అది అప్లై చేసేయండి, అది ఇక్కడ చక్కగా అప్లై చేసేయండి. ఈ O3కి అప్లై చేసేయండి. O3లో 3 O యాటమ్స్ ఉన్నాయి కదా, అంటే 6 × 3 + 2, 6 3s are 18 + 2 20, P వాల్యూ 20. ఓకే సార్, P వాల్యూ 20. ఇప్పుడు ఏం చేయాలి సార్ అంటే మీరు నెంబర్ ఆఫ్ పై ఎలక్ట్రాన్స్ కావాలంటే నెంబర్ ఆఫ్ పై ఎలక్ట్రాన్స్ని కనుక్కోవచ్చు. నెంబర్ ఆఫ్ పై ఎలక్ట్రాన్స్ = P - వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్. మర్చిపోకండి. అలా మీకు 2 ఫార్ములాస్ ఇచ్చినట్టుగా అయింది. పోనీ ముందేం చేయాలి? వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ కనుక్కోవాలి. తర్వాత ఏం చేయాలి? పీకి వాల్యూ కనుక్కోవాలి. ఆ తర్వాత ఏం చేయాలి? పీలోంచి వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ నెంబర్ని సబ్స్ట్రాక్ట్ చేస్తే మీకు నెంబర్ ఆఫ్ పై ఎలక్ట్రాన్స్ వస్తాయి. దాంతో ఏంటి సార్ ఉపయోగం అంటే, నాన్న ఇదిగో ఒక పై డబుల్ బాండ్ కదా, ట్రిపుల్ బాండ్ తీసుకున్నాను. ఇందులో ఒకటి సిగ్మా 2 పై అన్నాను కదా. నాన్న ఒక పై బాండ్ అంటే ఒక పెయిర్,
ఒక బాండ్లో ఒక ఎలక్ట్రాన్ పేరు ఉంటుంది. సో ఒక పై బాండ్ అంటే 2 ఎలక్ట్రాన్లు, 2 పై ఎలక్ట్రాన్లు, 2 పై బాండ్లు అంటే 4 పై ఎలక్ట్రాన్స్. ఇప్పుడు డబుల్ బాండ్ అన్నాను, డబుల్ బాండ్లో ఒకటి సిగ్మా, ఒకటి పై కదా. ఒక పై బాండ్ తయారవ్వాలంటే 2 పై ఎలక్ట్రాన్స్ ఉండాలి. ఒక పై బాండ్ తయారవ్వాలంటే 2 పై ఎలక్ట్రాన్స్ ఉండాలి. మరి 2 పై బాండ్స్ తయారవ్వాలంటే 4 పై ఎలక్ట్రాన్స్ ఉండాలి. సో పై ఎలక్ట్రాన్స్ నెంబర్ తెలిస్తే పై బాండ్స్ నెంబర్ తెలుస్తుంది. సో నెంబర్ ఆఫ్ పై బాండ్స్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ పై ఎలక్ట్రాన్స్ బై 2. ఓకేనా? కొంచెం ఈ డేటాని అబ్జార్బ్ చేయండి. ఈ డేటాని అబ్జార్బ్ చేస్తే దాన్ని అప్లై చేస్తున్నాం దీనికి. సో ఈ కేసులో ఏమైందిరా, ఈ కేసులో నెంబర్ ఆఫ్ పై ఎలక్ట్రాన్స్ ఏంటి, నెంబర్ ఆఫ్ పై ఎలక్ట్రాన్స్ ఈజ్ ఈక్వల్ టు పీ వాల్యూ ఎంత వచ్చింది మనకి 20. పీ వాల్యూ 20 మైనస్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎన్ని నాన్న 18. సో 20 మైనస్ 18 అంటే 2 పై ఎలక్ట్రాన్స్. అంటే ఓజోన్లో 2 పై ఎలక్ట్రాన్స్ ఉన్నాయన్న విషయం మనకి ఇప్పుడు అర్థమైందనమాట. ఓజోన్లో 2 పై ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఓకే ఫైన్, అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మెథడ్ ఏంటంటే 3 యాటమ్స్ ఉన్నాయి కదా, 3 యాటమ్స్ని దూరంగా రాసుకోవాలి. ఇప్పుడు స్టూడెంట్స్కి ఒక డౌట్ వస్తుంది, ఇలానే ఎందుకు రాశారు, ఇలా రాయొచ్చు కదా, రింగ్ వేయచ్చు కదా. జనరల్గా రింగ్ గురించి సపరేట్గా డిస్కస్ చేసేంత వరకు లూయిస్ డాట్ స్ట్రక్చర్స్ మనం వేసేటప్పుడు రింగ్ వేయకండి. రింగ్ని మనం వేరే కాన్సెప్ట్తోనే అప్రోచ్ అవుతాం, వేరే థియరీతో అప్రోచ్ అవుతాం. ఓకేనా? జనరల్గా. అండ్ సార్ ఇలా ఎందుకు వేశారు సార్, ఇలా లీనియర్గా వేయచ్చు కదా సార్. నాన్న లూయిస్ డాట్ స్ట్రక్చర్స్ అన్నాం కదా, లూయిస్ కాన్సెప్ట్లో షేప్ గురించి అసలు డిస్కషన్ లేదు. జనరల్గా లూయిస్ 2 యాటమ్స్ ఉంటే లీనియర్గా, 3 యాటమ్ ఉంటే రైట్ యాంగిల్స్లో, ఓకేనా, ఇలా లేకపోతే ఇలా అలా అరేంజ్ చేశారు అంతే తప్ప ఆ మాలిక్యూల్స్ తాలూకు షేప్ గురించి, జామెట్రీ గురించి లూయిస్ కాన్సెప్ట్లో మనం డిస్కస్ చేయలేము. ఆయన కూడా డిస్కస్ చేయలేదు. జామెట్రీ గురించి, షేప్ గురించి మనం తర్వాత వేరే థియరీస్లో డిస్కస్ చేస్తాం. లూయిస్ థియరీ ఫండమెంటల్గా యాటమ్స్ మధ్య ఆ కనెక్షన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అంటే 2 యాటమ్స్ మధ్య డబుల్ బాండ్ ఉందా, ట్రిపుల్ బాండ్ ఉందా, అసలు కనెక్షన్స్ ఎలాగున్నాయి అనేది మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. కానీ ఓవరాల్ షేప్ గురించి మీరు లూయిస్ థియరీలో వర్రీ అవ్వకండి. సో మీకు నచ్చినట్టుగా నేను ఇలా రాశాను కదా, ఒక స్టూడెంట్ పోనీ ఇలా రాస్తాను సార్ అంటాడేమో, ఇదిగో ఒక ఓ రాసి ఇలా రాస్తాను అంటాడు, రాసి నిన్నెవరూ తప్పు పట్టరు. ఓకేనా? 3 నైట్రోజన్ యాటమ్స్ని జనరల్గా ఇప్పుడు ఇలా రాసేస్తానంటావా, ఇలా రాసే, ఏం బాధలేదు. ఓకేనా? లేదు ఒక ఆక్సిజన్ ఆటం, ఇంకో ఆక్సిజన్ ఆటం, ఇంకోటి ఇక్కడ రాస్తావు, రాసే, ఏం బాధలేదు, ఎలాగైనా రాసేయచ్చు. అంటే షేప్ గురించి, జామెట్రీ గురించి వర్రీ లేదు. ఎస్, సరే నేను 3 ఆక్సిజన్ ఆటమ్స్ ఇలా రాస్తున్నాను. ఆ తర్వాత ఏం చేస్తారో చెప్పనా, మినిమం ఒక బాండ్ ఉంటుంది కదరా, మినిమం ఒక బాండ్ ఉంటుంది కదా, ఆ ఒక బాండ్ వేసేయండి. అసలు ఒక బాండ్ లేకుండా, ఏ కనెక్షన్ లేకుండా వాళ్ళిద్దరు ఉండరు కదా, ఒక బాండ్ వేసేయండి, ఒక బాండ్ వేసేయండి. ఓకేనా? ఆ తర్వాత మొత్తం వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ 18 కదా, మొత్తం వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ 18 కదా. నువ్వు ఒక బాండ్ వేసిన తర్వాత పై ఎలక్ట్రాన్స్ కష్టపడి కనుక్కున్నావుగా, ఎన్ని 2 పై ఎలక్ట్రాన్స్ అని కనుక్కున్నావు. 2 పై ఎలక్ట్రాన్స్తో ఎన్ని పై బాండ్స్ అవుతాయి? 2 పై ఎలక్ట్రాన్స్ అంటే 1 పై బాండ్, అవునా కాదా? ఒక పై బాండ్ ఉంటుంది అంటే, ఒక పై బాండ్ అంటే ఇక్కడ కానీ లేదా ఇక్కడ కానీ, ఆ ఒక్క పై బాండ్ని మీకు నచ్చిన చోట వేయండి. అయితే మీరు ఇక్కడైనా వేయండి, ఏం బాధ లేదు. సార్ ఇక్కడ ఒకటి వేస్తాను, ఇక్కడ వేస్తాను, ఏం బాధ లేదు. ఎస్, సో ఆ ఒక్క పై బాండ్ని నేను ఇక్కడ రాస్తున్నాను. ప్రొసీజర్ అర్థమవుతుందా? 3 యాటమ్స్ని రాసేసాను, మినిమం ఒక బాండ్, దీనికి ఒక బాండ్, దానికి ఒక బాండ్ వేసిన తర్వాత మనం క్యాలిక్యులేట్ చేసుకున్నామే పై బాండ్ ఒకటి ఉందని, ఆ ఒక్క పై బాండ్ ఇక్కడ రాస్తాను. ఇప్పుడు ఆలోచన చేయండి, మొత్తం వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ 18 కదా, 18 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్లో ఎన్ని వాడాం మనం ఇప్పటికి? 18 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్లో ఇప్పటికి మనం ఎన్ని వాడాం? 1 2 3 4
5 6 6 యూజ్ చేసాం. 18లో 6 యూజ్ చేసామంటే ఇంకా మన దగ్గర 12 ఉన్నాయి. 18లో 6 యూజ్ చేసాం, ఇంకా మన దగ్గర 12 ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చేయాలో చెప్పనా, ఈ 12 ఎలక్ట్రాన్స్ని 1 2 3 4 5 6 6 వాడాం. 18 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్లో 6 వాడేసాం, ఇంకా మన దగ్గర 12 ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ 12 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ని 3 యాటమ్స్కి పంచాలి. ఈ 12 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ని 3 యాటమ్స్కి పంచాలి. టార్గెట్ ఏంటో చెప్పనా, అందరికీ ఆక్టెట్ వచ్చేలాగా పంచాలి. ఎట్లా? ఇప్పుడు ఈ యాటమ్ ఉంది కదా, ఈ యాటమ్కి 1 2 3 4 5 6 7 8, ఈ 12లో 4 వాడేసావు, ఇంకా నీ దగ్గర 8 ఉన్నాయి. అలా నోట్ చేసుకోండి, రఫ్ వర్క్ చేసుకోండి రా పిల్లలు. ఎస్, ఈ ఆక్సిజన్ గురించి ఆలోచించండి. 1 2 3 4 5 6 6 ఉన్నాయి. ఆక్టెట్ కావాలంటే ఇంకో 2 కావాలి, 2 డాట్స్ పెట్టాయి. ఈ 8లో 2 వాడేసావు, ఇంకా 6 ఉన్నాయి. అంతేనా? ఎస్, దీని సంగతి ఆలోచించండి. 1 2 ఈ పేరు ఒకటే ఉంది. 1 2 3 4 5 6 7 8 6 ఇచ్చేసావు, నీ దగ్గర ఉన్న 6 ఇచ్చేసావు. అది ఇదిరా ఓజోన్ యొక్క లూయిస్ డాట్ స్ట్రక్చర్. ఇది ఓజోన్ యొక్క లూయిస్ డాట్ స్ట్రక్చర్ అనమాట. ఓకేనా? ఒకసారి నోట్ చేసుకోండి, ఇంకా ముందుకెళ్దాం.